అందరికీ నమస్తే. ఈ థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ యూట్యూబ్ ఇప్పుడు మనకి స్క్రీన్ పైన ఉన్నటువంటి కార్యకర్తలారా కళ్ళు తెరవండి. నాయకులను నమ్మించి మోసపోద్దని చెప్పి ఇది ఇక్కడ ఏదైతే కనబడుతుందో, ఇది ప్రతి ఒక్కరికి కొద్దో గొప్పో రాజకీయంగా నాయకులు ఎంబడి తిరిగేటోళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది అర్థమైపోతుంది క్లారిటీగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు రాజకీయాలలో ఏదో మార్పు తీసుకురావాలి, ప్రజల బతుకులు బాగు చేయాలని చెప్పేసి వాళ్ళు ఎందుకంటే ఒక నాయకుని ఎంబడ పోతారు. మాకు నాయకుని ఎంబడ పోతే మాకేదో మంచి జరుగుతది. నాకు కాకుండా 10 మందికి సమాజంలో ఏదైనా మార్పు చేస్తారన్న ఉద్దేశంతోటి కొంతమంది నాయకులు ఎంబడ పోయి బట్టలు చింపుకుంటారు మొత్తానికి. అంటే నాయకులు ఎంబడ ఎట్లా పోతారంటే నాయకులు ఎంబడ పోయి తన కుటుంబాలను మర్చిపోయి తినడానికి తిండి లేకుండా కష్టపడి లాస్ట్‌కి వస్తే రోడ్డున పాలైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక నాయకుడు అంటోడు కార్యకర్తలను పెట్టుకొని ఎదిగిన తర్వాత ఆ లీడర్‌ని పట్టించుకోడు. ఆ లీడర్‌ల బతుకు అట్లనే ఉంటది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా కార్యకర్తలు బతుకు అట్లనే ఉంటే ఆ నాయకుడు మాత్రం అంచెలంచెలు ఎదిగి పదవులు అనుభవిస్తూ వీళ్ళను వీళ్ళని తొక్కుకొని అంటే వీళ్ళని ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క మెట్టులాగా వాడుకొని ఆయన పైకెళ్ళిపోయి ఆయనేమో పైన గద్దెనెక్కి కూర్చుంటే ఈ కార్యకర్తలు అంటోళ్ళు ఏంటంటే పాపం మా నాయకుడు మాకేమో చేస్తాడు, మా నాయకుడు మాకేమో చేస్తున్నాడు. జీవితకాలం మొత్తం అంతే. నేనున్నా నన్ను నమ్ము నేను చేస్తా అంటాడు. ఏం చేస్తాడంటే ఆయన లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకొని ఈయన శేషుడి మీదనే ఉంటాడు. ఇక ఎప్పటిదాకా చేస్తాడంటే మొత్తం చివరి వరకు ఇక ఆయన ప్రాణం పోయేంత వరకు నేను చేస్తా నువ్వు బేఫికర్గా ఉండు అంటాడు. అంటే అట్లా వాడుకుంటున్నాడు. ఇక్కడ ఇక ఫోటోలు కనబడుతున్నాయి కదా, ఇసోంటి నాయకులు అనమాట. ఇక్కడ స్క్రీన్ లో పట్లే అని చెప్పేసి 5గురే పెట్టినాం. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే దాదాపు 119 నియోజకవర్గాలలో దాదాపు అయినా కానీ ఒక 60 నుంచి 70 మంది అయితే మాక్సిమం వెళ్తారు. కొద్దో గొప్ప కొంచెము కొద్ది మంది మాత్రం అయితే కొంచెం కొద్ది మానవత్వం ఉంది కానీ మానవత్వం లేని మనుషులు ఎట్లా అంటే గెలవడం కోసం కార్యకర్తల కాళ్ళు పట్టుకొని గెలిచిన తర్వాత కాళ్ళు పట్టి కూస్తారు. నిజంగా ఇటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. నేను చెప్పే ప్రయత్నం చేస్తా. వాళ్ళ పేరుతో సహా కొద్ది రోజులలో వాళ్ళ పేరుతో సహా వాళ్ళు చేసిన లంగ పని ఏంది, వాళ్ళు చేసిన లుచ్చ పని ఏందని పక్కా నేను వివరిస్తా. ఎందుకంటే మోసపోయిన వాళ్ళు ఇప్పుడు కాదు, దాదాపుగా గత రాజకీయాలలో 40 సంవత్సరాల నుంచి నేను చూసినటువంటి రాజకీయాలు నాకు బుద్ధి తెలిసి 20 ఏళ్ళలో చూస్తున్నా. 20 ఏళ్లలో నేను చూసినటువంటి లంగను లుచ్చను ఇంతవరకు ఎక్కడ చూడలే. ఒక లంగ లుచ్చను నేను చూసిన రాజకీయాల్లో. నమ్మిన అంటే ఎంత మెత్తటి మాటలు నమ్మించి గొంతు కోస్తారనేది ఈ రాజకీయ నాయకులకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి ఒక నాయకుడిని నేను చూసిన. అతని యొక్క మొత్తం భాగవతం అంటే నేనే కాదు, ఎగ్జాంపుల్ చాలా మంది కార్యకర్తలు అన్న నాకు ఫోన్ చేసి అన్న అంటే ఎటు పోతున్నావు అంటే అన్న నేను కొన్ని రోజుల దాకానే ఒక ఎమ్మెల్యే దగ్గర పనిచేసిన ఎంపీ దగ్గర పనిచేసిన నా సమస్య పోలీస్ స్టేషన్ ఉందన్నా, నాకు పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడంటారు. అరే నువ్వు ఒక ఎమ్మెల్యే దగ్గర పనిచేసినావు, ఒక మినిస్టర్ దగ్గర పనిచేసినావు, నీ పని నేను చెప్పాలబ్బా నేను అడుగుతా. అప్పుడు ఏమంటావు తెలుసా? లేదన్నా పట్టించుకోడన్నా, నేనేదో 10 మందికి నలుగురు చూపించుకోవడం కోసమే నేను ఫోటోలలో వాట్సాప్లలో డీపీ పెట్టుకోవడం కోసం లేకపోతే వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం కోసం ఆయన ఎంబడ పోయినా కానీ నాకు లోపల డొల్లా అన్న అది ఏముండదన్నా అని చెప్పినటువంటి చాలా మంది కార్యకర్తలకు నేను పోయి స్టేషన్ పోయి హెల్ప్ చేసిన. ఇక్కడ కాదు నిజామాబాద్ వరకు కూడా నేను నాకు ఫ్రెండ్షిప్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ యాక్సిడెంట్లు అయితే నేను చేసిన. వాళ్ళందరూ ఇప్పుడు లైవ్ దృష్టిలో కూడా వాళ్ళకి తెలుసు. అంటే ఒక సామాన్య కార్యకర్తకి హెల్ప్ చేస్తాడు తప్ప నాయకుడికి చేయడు. ఆ నాయకుడు అంటాడు ఏమంటారంటే అన్నా నీకు పలానా దగ్గర ఒక కేసులో ఇరుక్కున్నా అన్నప్పుడు ఏమంటాడు తెలుసా ఆయన? అవునా నేను కొంచెం బిజీ ఉన్నా మళ్ళీ చేస్తా. ఏమైంది అసలు ఏమైంది? మళ్ళీ ఒక్కొక్కడు అంటాడు నీ సొంత ప్రయోజనాల కోసం నేను పనిచేయం, అది పర్సనల్ ఇష్యూ, పార్టీ కోసం ఏదైనా కేసు అయితే చెప్పంటాడు. అరే అవులాగా నేను ఒక్క విషయం చెప్తున్నా, ఇటువంటి అవలాగాలకు చెప్తున్నా. పర్సనల్ ఇష్యూ అనేది ఎడికెళ్ళి వస్తుంది? పార్టీ కోసం నాయకుని కోసం బట్టలు చింపుకొని ఫైటింగ్ చేసినప్పుడు అవతల పార్టీ వ్యక్తులు ఈయనను ప్రైవేట్ గా ఇరికిస్తారు, పర్సనల్ గా ఇరికిస్తాడు. మరి ఈయన మీ లెక్క భూదందాలు చేసినోడు కాదా? ఎమ్మెల్యే లేదా, ఎంపీ లేదా, ఎమ్మెల్సీ లేదా, మినిస్టర్ లేదా? ఈయన ఎట్లా ఇరకాలే? ఈయన ఏదోటి పెట్టి ఇంటికాడ తెచ్చి గంజా వేసో లేకుంటే బండి యాక్సిడెంట్ అయిందని చెప్పేసో లేకుంటే ఏదో కిరికిరిలో ఇరికిచ్చి లాస్ట్ పెళ్ళాం మొగడు పంచాయతీలకు కూడా దూరి ఆ నిరికిచ్చి దాన్ని పర్సనల్ చేసేస్తాడు. ఒక మనిషి పర్సనల్ గా ఉన్నప్పుడు ఆ పర్సనల్ గా ఇబ్బందులు పడ్డప్పుడు ఆ పర్సనల్ గా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని బయటపడకూడదనే కదా రేపు నీ పార్టీ కోసం పనిచేస్తాడు. పర్సనల్ ఎక్కడ? పర్సనల్ మనిషిని పర్సనల్ గా చూడలేకపోయినప్పుడు రాజకీయంగా నువ్వేం చేస్తావు? ఏం పీక్ పాడగలుగుతావు నువ్వు? ఇది నిజంగా ఇక్కడ మనకు నిజంగా ఇట్లే ఉంటది పరిస్థితి. ఇట్లగో రాజకీయ నాయకుడు నమ్మాలా, జెండాలు పట్టుకొని పోవాలా, జెండా పట్టుకున్నాడు జీవితాంతం జెండా పట్టుకొని చచ్చిపోతున్నాడు. అదే ఈ జెండాలు మోసి ఎదిగినోడు మాత్రం పదవులు అనిపిస్తాడు. ఒక్కసారి ఎమ్మెల్యే అవుతాడు, బతికిన రోజులు పెన్షన్ వస్తుంది.
మంత్రి అయితే పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్సీ అయితే పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి మన అంటారు కదా, మన ఏమంటారు అది మన ఎంపీకి ఈ 3 పెన్షన్లు వస్తాయి. మన ఇండియాలో వాళ్ళు 3 పెన్షన్లు వస్తాయి. ఈ కార్యకర్తకు మాత్రం అయితే తన పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోలేక దావకాన్లకు పోతే బెడ్ మీద అంటే పరామర్శించడానికి మాత్రం వస్తాడు. వచ్చి పరామర్శించి ఏదో అంటారు కదా, వచ్చి పరామర్శించి ఏదో 1000 10,000 5,000 10,000 ఒక్కసారి ఇచ్చిపోయి కథం ఇక అయిపోయింది మొత్తం ఇచ్చినట్టుగా, ఆ బెండలు ఇచ్చినట్టుగా చెప్తారు. ఇసొంటి నాయకులను ఒక్కటే గుర్తుపెట్టుకోండి కార్యకర్తలారా, నాయకులకు తప్పు లేదు, నాయకులు మనం తిరుగుమంటలేము, మనం పిచ్చోళ్ళు లేక అభిమానం పెట్టుకొని ఒక్కొక్కరు అయితే ఒక నాయకుని దగ్గరికి పోయినప్పుడు ఒక దోస్తులకు ఫోన్ నుంచి ఇక తీయమంటారు ఫోటోలు, ఇక నిలబడతాడు. ఇక బతికున్నన్ని రోజులు మీ తాతలయో మీ తండ్రులయో తల్లిదండ్రులు ఫోటోలు పెట్టుకోవడానికి కనీసమైన గాని ఆ మనసురాన్ని మీకు పొద్దున్న లేసాను మహానుభావుడు ఏమన్నా, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నా పొద్దున్న లేసి ఆయన ఫోటోలు స్టేటస్ లో పెడతారు. స్టేటస్ అంటే నీ బతికేంది, నువ్వెవరు, హూ ఆర్ యూ అంటే స్టేటస్ అంటే నీ స్టేటస్ ఏందని నువ్వు పెట్టుకోవాలి. పొద్దున్న లేస్తే గ్రూపులలో చూసుకో, నీ స్టేటస్ చూసుకో, వాని ఫోటోలు తెచ్చి నాయకుల ఫోటోలు తెచ్చి మన నీకు గింత పెట్టి అని తలకాయ గింత పెట్టి ఇక పెద్దగా ఎక్కిస్తారు. వెనకాల 10 చేతులు ఉన్నట్టుగా 10 కాళ్ళు ఉన్నట్టుగా ఒక ఆయన ఏదో అంటారు చూసినవా, దేశం కోసం పోరాడిన వ్యక్తిలాగా, దేశం కోసం ప్రాణించే వ్యక్తిలాగా. అసలు ఎంత ఎంత సిగ్గనిపిస్తుందంటే, అసలు నువ్వు నిజంగా నీ నీ తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకోవు, నీ పిల్లల ఫోటోలు పెట్టుకోవు, నీ భార్య ఫోటోలు పెట్టుకోవు, నీ కోసం కష్టపడ్డ నీ వాళ్ళ ఫోటోలు పెట్టుకో, దేశం కోసం కష్టపడ్డ ఓ జవాన్ ఫోటో పెట్టుకో, ఓ రైతు ఫోటో పెట్టుకో, ఓ లఫూటగాళ్ళ ఏదో అవులగాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి స్టేటస్ లో పెట్టి దాన్ని మారు మోగిస్తూనే ఉంటారు నాయన. నిజంగా అసొంటోళ్ళని చూస్తే మాత్రం అయితే అనిపిస్తుంది నిజంగా అంటే మనకు అనిపిస్తుంది నీకు ఏదో ఒక రోజు తెలుస్తుంది, ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఆ బయటకు చూడడానికి తెల్ల బట్టల కార్యకర్త నాయకుని ఎమ్మడ పోయినానికి లేకపోయినా సరే నా పాపం వాళ్ళు కష్టపడి కంపెనీలలో జాబ్ తీసుకొచ్చుకొని ఆ తెల్ల బట్టలు వేసుకొని ఇస్త్రీ చేసుకోవడానికి లాస్ట్ కోసం డబ్బులు ఉండవు. అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళ కోసం అది తీసుకొని పోయి అక్కడ జెండాలు మోస్తే వాళ్ళ దగ్గరికి పోతే పెట్రోల్ డబ్బులు ఉండవు, టిఫిన్లు మనం డబ్బులు పెట్టుకొని చేయాలా, పెట్రోల్ మనం పోసుకోవాలి, ఇంకా నలుగురిని మనం చెడిపోయింది కాక నలుగురు కార్యకర్తలను తీసుకొని పోయి రా మా నాయకుడు ఇచ్చేస్తాడు మా నాయకుడు ఇచ్చేస్తానికి పోతే అడిగిపోతే అవమానించబడాలి, అడిగిపోతే అవమానం ఎదురవుతుంది. అక్కడ నీకే దిక్కు లేదు అంటారు చూసినావా, కన్న తల్లికే గంజి పోయినాడు పిన్న తల్లి కంటే బంగారం గాజులు తెచ్చిపెట్టిండంట. ఇవి అట్లుంటుంది శాస్త్రం. నిజంగా ఇప్పటికైనా అనుభవంతో చెప్తున్నా ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, నీకు అభిమానం ఉంటే గుండెలో పెట్టుకో, నీ వాట్సాప్ చేయడంలో పెట్టుకొని నీ బతుకును రోడ్డు మీద పడేసుకొని ఆయన కోసం పోయి నాయకుల కోసం ఇక అన్న ఫోన్ చేస్తారు. ఇంకా ఏం ఫోన్లు ఉన్నాయి ఇంకా పిల్లలకు ఫీజులు కట్టేది ఉండదు. తన స్టేటస్ అంటే తన లైఫ్ ఏమైపోతుంది, దాదాపు 30-40 ఏళ్ళు దగ్గర పడ్డది, ఇంకొక మాటకి 30-40 ఏళ్ళు బతుకు, నువ్వేం సంపాదించామని కాకుండా హలో ఏడున్నవరా పొద్దుగాల మీటింగ్ అవుతుందంట, మీటింగ్ పోవంప నలుగురు దోలుకోండి రా, అరే నీకే దిక్కులేదురా నాయన, నీకే దిక్కులేదని నలుగురు దోలుకొచ్చి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేస్తావు. నువ్వు నీకు అభిమానం ఉంటే నువ్వు పోయి ఓట్లేపి, కానీ వాళ్ళ బతుకులతో ఆడుకొని వాళ్ళ నువ్వు అంటారు చూసినావా, మేషగాడిది వచ్చి శేషగాడిని చెడగొట్టిందంట. మేషేగా అంటే దీనికి శాతం కాదు ఇంకోని చెడగొడతారన్నమాట. ఆ గట్లుంది మన మన ఇండియాలో. దాదాపుగా ఇక ఇండియాల కంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే మరీ అభిమానం ఉంటుంది అనుకో ఈ నాయకుల పనితీరు అయితే. కానీ ఒక్కటి మాత్రం నిజం, మంది దొంగలని కొద్ది మంది లంగలను చూసినా వాళ్ళ భర్తను నేను పక్కా పడతా, వాళ్ళని మాత్రం రోడ్డు మీద కిడిస్తా. నేను ఇప్పుడు మాత్రం షాంపిల్ గా చెప్తున్నావు, ఎందుకంటే ఎంత మోసం అది. కార్యకర్తలను నమ్మి వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్లకు చిన్న హెల్ప్ చేయకుండా మభ్య పెట్టి తన సొంత ప్రయోజనం కోసం వాడుకొని 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కళ్ళెత్తి చూడకుండా ఉంటే ఇసోని నాయకులు మనం ఏమనాలి. అందుకే ఇక బరాబరు పెట్టిన కార్యకర్తలారా కళ్ళు తెరవండి, నాయకులను నమ్మి మోసపోద్దు. గుడ్డోళ్ళ లెక్క నీ కళ్ళున్న తర్వాత కూడా నువ్వు కళ్ళు మూసుకొని ఇంకొని చేతి పట్టుకొని నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి ఆ నాయకునితో అవినీతి చేపిస్తే అందులో పాపం భాగం నీకు కూడా అవుతుంది. నీకు కూడా దేవుడు కళ్ళు ఇచ్చిండు, నీకు కూడా దేవుడు మైండ్ ఇచ్చిండు, కాబట్టి నీ మైండ్ నీ కళ్ళను ఉపయోగించు. అర్ధరాత్రి ఫోన్లు వస్తాయి, అన్న పలానోళ్ళకి గిట్లా అయిందంట పోదాంపా, అరే పలానోళ్ళ సంగతి కాదురన్న, ఫస్ట్ నీ ఇంటికాడ నీ బతికేంది నువ్వు చూడు, ఫస్ట్ నీ స్టేటస్ ఏందో నువ్వు చూసుకో. చాలా మంది కార్యకర్తలు ఉంటారు, నా మిత్రులే ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు అన్నా నిజంగా అన్నా నేను ఇంత కష్టపడ్డా అన్నా, నాకు ఇది లేదన్నా, మావాడు కనీసం ఇది చూడన్నా. చూడాడు భయవానికి, ఆ విషయం తెలుసు నాకు, ఆ విషయం అని చూడాడు. నేను బొమ్మని ఎవడన్నాడు, నేను బొరుకుట బట్టలిప్పి బొరుకుట నేను రమ్మని చెప్పిండు ఆయన. నీకెక్కడ దిక్కు లేక నువ్వు
నువ్వు చేసే అవినీతి పని శాతగాక నువ్వేదో చేసుకోవడం కోసం ఆయన ఫోటోలు అడ్డం పెట్టుకొని పలానా దగ్గర చేస్తున్నా పలానా అంటే ఇవన్నీ నడవయి. ఆయన పేరు చెప్పుకొని అవినీతి చేసిన ఆయన పేరు చెప్పుకొని ఈ భూదందాలు చేసిన తీసుకుపోయి లోపల వాడదింటారు. అప్పుడు నీకు ఆ నాయకుడు కూడా నీ దగ్గర రాడు. నువ్వు చేసే పనులకు ఆ నాయకుడు కూడా అరే లాస్ట్ అంటాడు, అవునా నాకు తెలియదు ఆ నాయకుడు ఎవడు నాకు తెలియదు అంటాడు. లాస్ట్కి వస్తే నీ బతుకు ఆగం బతికే అయిపోతుంది. నువ్వు ఫస్ట్ పని చేసుకో, ఫస్ట్ నీ ఫ్యామిలీని చూసుకో, నీ కుటుంబాన్ని చూసుకొని ఆయన అభిమానం ఉంటే ఎప్పుడైనా అవసరం అంటే పోయిరా. కానీ నువ్వు 10 మందిని తీసుకుపోయి ఖరాబ్ చేసుకొని నీ జీవితాన్ని ఆగం చేసుకోవద్దని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేసుకుంటాను.